వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లరి ముక్కలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యాన్లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బస్టాండ్ సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జి చేశారు. ఆ తర్వాత టీయర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఆపై వాటర్ క్యాన్లతో మూకలను చెదగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి అనంతరం అల్లరిముక్కలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి. ఉరుములేని పిడుగులాగా ఒంగోలులో ఒక్కసారిగా ఎలజడి రేగడానికి కారణం ఏంటంటే కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ డ్రిల్ చేశారట. అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడిన ప్రజానికం ఇది మాక్ డ్రిల్ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రకాశం జిల్లా జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ అంటున్నారు. రండి ఇక్కడ రండి. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు జనరల్ ఎలక్షన్ 2024 కౌంటింగ్ సందర్భంగా ఇటువంటి ఏ ఏరియాలను కూడా అల్లరి మూకులు వచ్చి గొడవలు దిగితే పోలీస్ తరపు నుంచి చాలా గట్టిగానే యాక్షన్ ఉంటుంది. దానికి ఈరోజు ఒక మాక్ డ్రిల్ ఒంగోలు మెయిన్ జంక్షన్లో చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా క్రౌడ్ కంట్రోల్ డ్రిల్. మేము చేస్తాము అండర్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్. ఎవరైనా క్రౌడ్ రాయటింగ్ చేస్తుంటే గ్రాడ్యుయేటెడ్ రెస్పాన్స్ పెట్టి యూజ్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది. దాని అర్థం అంటే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తాము. లాఠీ చార్జ్ తర్వాత టియర్ గ్యాస్ షెల్స్ పెడతాము. దాని తర్వాత రబ్బర్ బుల్లెట్స్ ఉంటాయి. దాని ముందు వాటర్ కెనాల్స్ ఉంటాయి. ఇన్ ద ఎండ్ ఫైనల్గా పరిస్థితి అదుపు తప్పితే తప్పనిసరి పరిస్థితిలో మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితిలో ఎదుర్కోగలిగే కెపాసిటీ డెవలప్ చేయడానికి మేము మన తరపున డిస్ట్రిక్ట్ ఏఆర్లో అడిషనల్ ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు ఫామ్ చేసి దానికి ఇంటెన్సివ్గా ప్రాక్టీస్లు ఇస్తున్నాము. దానికి ఈరోజు ఒక డెమో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్తో పాటు ఈరోజు మెయిన్ జంక్షన్లో ఇవ్వడం జరిగింది. సో అందరూ ఎవరెవరు అల్లరి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను. ఇలాంటి ప్రత్యేకంగా 10 టీంలు ఒంగోలులో రావడం జరిగింది. ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ పోలీస్ది. సో కనిగిరి కానీ, దర్శి కానీ, మార్కాపురం కానీ, ఒంగోలు కానీ ప్రతి టౌన్లో ఇలాంటి ప్రత్యేక బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా క్యూఆర్